అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంబంధించి మేము ఈ ర్యాలీ చేస్తున్నాము మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున. అలాగే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదండి. ఒకే పాయింట్ పైన నేను స్ట్రెస్ చేయదలుచుకున్నాను. యాజ్ అ గైనకాలజిస్ట్ గా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో 150 మిల్లీగ్రామ్స్ ఆఫ్ సెమెన్ డిపాజిట్ అయ్యింది అని చెప్పారు. ఒకసారి భార్యాభర్త కలిస్తే 4 ml ఆఫ్ సెమెన్ డిపాజిట్ అవుతుందండి. ఒక 4 ml ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీతో క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 మిల్లీగ్రామ్స్ అండి. సో ఆ లెక్కన మనం చూసుకున్నాము అని అంటే 150 మిల్లీగ్రామ్స్ ఆఫ్ సెమెన్ ఉంది అని అంటే ఆ అమ్మాయి పైన రిపీటెడ్ గా మోర్ దెన్ 30 టైమ్స్ అత్యాచారం జరిగి ఉండాలా. యూజువల్లీ ఒక అమ్మాయి బతికున్నప్పుడు ఆ రకంగా చేయడం చాలా అసంభవం. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా రేప్ అటెంప్ట్స్, మల్టిపుల్ రేప్ అటెంప్ట్స్ ఆ అమ్మాయి మీద జరిగినాయండి. ఇవంతా మనం తలదించుకోవాల్సిన విషయం. మనిషి బతికున్నప్పుడే కాకుండా మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ రకంగా చేసి ఆ అమ్మాయి పెల్విక్ గడ్డిలంతా ఇరిగిపోయి ఇంత ఉన్నా కూడా గవర్నమెంట్ పరంగా ఇప్పటికి ఒకరినే అరెస్ట్ చేశారు, వాడిని ఉరి తీస్తామని చెప్తున్నారు. మరి అతనేమన్నా సూపర్ మ్యానా అండి? అంత సెమెన్ డిపాజిట్ చేసేదానికి ఏ రకంగా ఒక్క మనిషి అంత చేయగలడు? దీని వెనకాల ఖచ్చితంగా గ్యాంగ్ రేప్ ఉందండి. యాజ్ ఎ గైనకాలజిస్ట్ గా నేను చెప్తున్నాను, ఒకరు చేసే పని కాదు ఇది. అదే రకంగా డాక్టర్స్ తో అమ్మాయి కలిపి డిన్నర్ చేసింది. ఆ డాక్టర్స్ ఇంతవరకు ఎందుకు ఇంటరాగేట్ చేయలేదు? ఆ అమ్మాయి లాస్ట్ మీట్ చేసిన డాక్టర్స్ వాళ్ళని తీసుకొని మాట్లాడితే ఏమన్నా విషయాలు బయటపడచ్చు. అదే విధంగా వర్క్ ప్లేస్ లో ఉమెన్ కి సరైన సేఫ్టీ ఉండాలా, వాష్రూమ్స్ ఉండాలా అండి. ఎస్పెషల్లీ నైట్ డ్యూటీస్ పరంగా చూస్తే లేడీ డాక్టర్సే చేస్తారు. మిగతా ఏ ప్రొఫెషన్స్ లో కూడా అంత నైట్ డ్యూటీస్ ఉండవు, ఒక్క డాక్టర్స్ కి తప్ప. కాబట్టి హాస్పిటల్స్ లో డాక్టర్స్ కి డ్యూటీ రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఎస్పెషల్లీ లేడీస్ కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఈ దుర్ఘటనలో చనిపోయిన అమ్మాయికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. నేను డాక్టర్ మహేష్, ఐఎంఏ ప్రెసిడెంట్ ప్రొద్దుటూరు అండి. ఈ రోజు మేము ఈ నిరసన ర్యాలీ ప్లస్ ఓపీ స్టాప్ చేయడము, ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప మిగతా నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ని క్లోజ్ చేయడం ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇటీవల 9వ తారీఖు ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక పీజీ వైద్య విద్యార్థిని పైన గ్యాంగ్ రేప్ జరిగి హత్య చేశారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఎవరికీ జరగకూడదు. డాక్టర్లకి ఎస్పెషల్లీ. మేడం ఇంతకుముందు చెప్పినట్టు నైట్ డ్యూటీలో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం గైనకాలజిస్టులే ఉంటారు. మిగిలిన స్పెషాలిటీస్ ఉన్నా కూడా మీరు ఏదైనా హాస్పిటల్ విజిట్ చేస్తే తెలుస్తుంది, ఒక్కొక్క వార్డు ఎక్కడ ఉంటాయి. నైట్ డ్యూటీ డాక్టర్ అన్ని వార్డ్స్ విజిట్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో లైట్లు కూడా ఉండవు. వాళ్ళు ధైర్యం చేసి పోవాలి వార్డులకి. నైట్ టైం పేషెంట్లకి ఎవరికి ఏం సమస్య ఉన్నా వెళ్లాల్సి ఉంటుంది. మినిమం ప్రొటెక్షన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.